ఉన్నాయి. ఈ ఆవులతో కోడి ఆవుల్లో కట్టి పెట్టేసి అలా ఇంటికి వెళ్తాడు. గొల్లగొప్పని ఇంటికి వెళ్ళగానే గంగపొల్లామంటే సాక్షాత్ బ్రహ్మదేవుడు. ఇదిగా పొట్టలో ఉన్న సాముల వారికి దారి మారింది. బాబా శాతాద్రి కోటలగా ఎంత సగరి అవోయమ్మా గంగపూర్ణమ్మ దేవుడే గంగపూర్ణమ్మ దేవా శాస్త్రి కొండలపోయమ్మా వచ్చినారమ్మ తల్లుడే చుట్టూ యావోయమ్మా గోవురికి రాదమ్మ తల్లుడే గోవురికి రాదమ్మ తల్లు పాలిస్తాది. ఇదిగో పొట్టలో భగవంతుని పచ్చి నిండా పాలు తాగుతాడు. అలా పాలు తాగానే కోటి ఆవులో గంగపుల్లావు కలిసిపోతాది. అటువంటి సమయంలో ఈ కొలంలో పండు రాజుగారు వెళ్తున్నారు. గోపిగిడా గోపిగిడా బాబు రామయ్య గోపండు రమ్మంటే అవనీతో అనే కొనంటే 3 రోజుల మీద నెల అవుతుందండి. 3 రోజులు అవుతుందిరా. అదేనండి. ఎప్పుడైనా పాలు తీసుకొచ్చేవా? అంటే ముచ్చటగా ఉంటదని 3 రోజులు తీసుకొచ్చానండి బాబు. మిగతా పాలు ఏం చేసేవరా గోపన్న? అంటే తోడ చాలా బక్కు ఉంటుందని ఆ పాలన్నీ తోడుకుందండి. గోపన్న కొత్తావు కదా గంగపుల్లా పాలు పితికి రావాలి కదా ఇంటికి. ఏమన్నా రాజుగారు ఏమన్నా దర్శనానికి వెళ్తారండి? కొత్తావు కదా పాలు పితికి రావాలి కదా. అంటే ఇంటికి తీసుకొచ్చానండి రాజుగారు. అక్కడ తీసుకెళ్తా. ఏ ఇంటికి? అదే అంటే గోపన్న